మీరు బిజినెస్ పెట్టి సొంతంగా ఎదగాలనుకుంటున్నారా? నెవర్ ఎండ్ గోలీ సోడా వారి ఫ్రాంచైజీని జస్ట్ 15.5 lakhs తో మీ సొంతం చేసుకోండి. త్వరపడండి. నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో నేను రాహుల్ రెడ్డి గారు మీ ముందుకైతే వచ్చేసాం. మరి అదేంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి, బాగున్నారా? నేను బాగున్నా, మీరు బాగున్నారా? ఓకే, 1 week బ్యాక్ ఒక అప్డేట్ వచ్చింది, డ్రాప్ బాక్స్ రూల్ అని చెప్పి. అసలు ఈ డ్రాప్ బాక్స్ రూల్ ఏంటి, దానివల్ల మన తెలుగు వాళ్ళు ఎలా ఎఫెక్ట్ అవుతారు, అదంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో యుఎస్ కాన్సులేట్స్లో పెద్ద పెద్ద కాన్సులేట్స్ అన్నీ ఇండియాలో ఉన్నాయండి. పెద్ద పెద్ద అంటే నెంబర్ ఆఫ్ వీసాస్ ఇష్యూ చేసే కాన్సులేట్స్ చెన్నై కానీ హైదరాబాద్ కానీ పెద్ద కాన్సులేట్స్, చాలా పెద్ద కాన్సులేట్స్ అన్నట్టు. ఇదివరకు సేడాడ్ వారెజ్లు ఉండే, ఇది ఎల్ పాసో అని దాని పక్క సేడాడ్ వారెజ్లు, దాదాపుగా అమెరికాకు ఆనుకునే ఉంటుంది, అది ఉండే. దాని తర్వాత ఇప్పుడు చెన్నై అయింది, ఆ తర్వాత ఇప్పుడు హైదరాబాద్, చెన్నై, ఇటువంటివన్నీ పెద్ద పెద్ద కాన్సులేట్స్. అయితే మన దగ్గర ఇప్పుడు లోడ్ చాలా అయింది. చాలా మంది వీసా స్టేటస్ H1B కానీ L1 కానీ O1 కానీ P1 కానీ Q1 కానీ ఇవన్నీ అప్లై చేసేవాళ్ళు చాలా మంది అయిపోయారు. అయిపోతే ఏం చేసిందంటే గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఎప్పుడైతే వీసా స్టాంపింగ్ ఎక్స్టెన్షన్ B2 వీసా కానీ H1 కానీ H4 కానీ మీరు ఒకసారి స్టాంప్ చేయించుకుంటారు కదా యూఎస్ పోవటానికి, ఆ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి మీరేం చేయాలంటే మళ్ళీ ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ తీసుకునే దానికన్నా మీరు ఒక డ్రాప్ బాక్స్లో చేస్తే మొత్తం అన్ని రిక్వైర్మెంట్స్, అది చిన్న అపాయింట్మెంట్ తీసుకోవాలి, అది అంటే దానికి ఆఫీసర్ గిఫీసర్ ఏమి ఉండదు. డ్రాప్ బాక్స్లో చూసేసి అన్నిటికి ఓకే అయితే వాళ్ళు మనకు వీసా ఇస్తారు అన్నట్టు. అయితే ఈ వారం కింద ఏం చేసిన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేసిందంటే, ఈ అనవసరంగా వీళ్ళకు వీసా ఇస్తానని. ట్రంప్ ఎప్పుడు కూడా యాంటీ ఇమిగ్రెంట్ మనకు తెలుసు కదా, అతని ఇమిగ్రెంట్ మీద మంచి ఫీలింగ్ లేదని తెలుసు కదా, ఇమిగ్రెంట్ రిస్ట్రిక్షన్ చేసే ఫీలింగ్ ఉందని మనకు తెలుసు కదా. అతను ఆ ప్రొవిజన్లు ఏం చేసిండంటే, ఇదివరకు ఏంటంటే వీసా ఎక్స్పైర్ అయిన 4 ఏళ్ళ తర్వాత కూడా మీరు డ్రాప్ బాక్స్లో పే చేయొచ్చును. అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఇక్కడ నుంచి టాటా కన్సల్టెన్సీ కంపెనీ నుంచి ఒక కంపెనీ నుంచి పోయింది అనుకోండి, ఏదో కంపెనీ నుంచి పోయిన తర్వాత అతను 2 ఏళ్ళు 3 ఏళ్ళు వీసా స్టాంపింగ్ అయింది. ఆ తర్వాత అతను ఇంకో 3 ఏళ్ళకి H1B ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత, అంటే వీసా స్టాంప్ ఎక్స్పైర్ అయిన తర్వాత 2 ఏళ్ళ తర్వాత ఇదివరకు ఇండియాకు వస్తే అతను డ్రాప్ బాక్స్లో వీసా వేసేస్తే డ్రాప్ బాక్స్లో అప్రూవ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇదన్నీ 15-20 రోజులు అయిపోయేది. ఇప్పుడు అతను ఏమైందంటే, ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయి 1 year అయిపోయింది కాబట్టి నువ్వు డ్రాప్ బాక్స్ ఎలిజిబుల్ కాదు, నువ్వు వీసా అపాయింట్మెంట్ తీసుకోవాలి అని చెప్పి కొత్త ప్రొవిజన్ పెట్టిందండి. దీనివల్ల ఏమైందంటే, ఆల్రెడీ మనకు యుఎస్ కాన్సులేట్స్లలో మన వీసా అపాయింట్మెంట్ 4 నెలల నుంచి 2 ఏళ్ళ దాకా ఉన్నాయి వెయిటింగ్ పీరియడ్. ఇది చేయబట్టి ఏమైంది, అతనికి ఏదో పెన్లికో పేరంటానికో ఏదనుకో వచ్చిండు, వీసా స్టాంపింగ్ అపాయింట్మెంట్ దొరకదు ఆయనకు. ఎందుకంటే డ్రాప్ బాక్స్ తొందరగా దొరుకుతుంది, ఎందుకంటే అందులో మనిషి ఉండడు, అన్ని క్లిక్ 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 అంటే ఇచ్చేస్తారు. ఇంట్లో ప్రతిదీ కూడా కౌన్సిలర్ ఆఫీసర్ రివ్యూ చేయాలి. మళ్ళీ అదేదైనా తప్పు వీసా వచ్చింది అనుకోండి, 1 జాబ్ పోయే ఛాన్స్ ఉంటుంది. సో అవన్నీ రివ్యూ చేయడానికి ఆఫీసర్కి చాలా టైం పడుతుంది. ఆఫీసర్ను కూడా అక్కడ గవర్నమెంట్ ఆఫీసర్ను కూడా ఆల్రెడీ కట్ చేస్తాను. మొన్ననే 20 మంది ఇమిగ్రేషన్ జడ్జినల్ ఫైర్ చేసిండు ట్రంప్. ఇట్లా వీళ్ళ డిపార్ట్మెంట్ అన్ని కట్ చేసుకుంటూ వస్తా అంటే మన వీసా స్టాంపింగ్ అనేది చాలా డిలే అయింది. దీనివల్ల చాలా H1లకు కానీ F1లకు కానీ H4లకు కానీ L1లకు కానీ L2లకు కానీ O1లకు కానీ P1లకు కానీ వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బంది అయిందండి. అంటే మరి దీన్ని బట్టి చూస్తే ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాల్సిందేనా మన తెలుగు వాళ్ళు? చాలా మటుకు అవునండి, ప్రతిసారి వచ్చినప్పుడల్లా చాలా మటుకు మంది ఇది దాదాపు ఒక 50% మెంబర్స్కి కవర్ అవుతుందండి. ఇది మోర్ దెన్ 50% ఎవరైతే రెన్యువల్కి వస్తారో వాళ్ళు ఇప్పుడు వీసాకు పోవాల్సి వస్తుంది, పర్సనల్ ఇంటర్వ్యూ పోవాల్సి వస్తుంది. దీనివల్ల డిలేస్ అనేవి బాగా అవుతాయి. ఇంకోటి లక్ష్మి గారు ఏంటంటే, డిలే అయితే ప్రాబ్లం ఇంకోటి కూడా వస్తుంది అన్నట్టు, జాబ్ పోద్ది. ఎంప్లాయర్ ఎందుకు వెయిట్ చేస్తాడు, ఏడాది దాకా నాకు రానంటాడు, ఇంకొని పెట్టుకున్న తర్వాత వీడు అవసరం లేదు, జాబ్ తీసేస్తాడు, ఉన్నది పోతే ఎంచుకున్నది పోద్ది. నేనేం అడ్వైజ్ చేస్తానంటే, ఇప్పుడు తల్లిదండ్రులకు మీ పిల్లల మీద ఇక్కడికి రావాలని ప్రెజర్ పెట్టకండి, ఈ 4 ఏళ్ళు కొద్దిగా గడవనియండి, ఆ తర్వాత చూసుకోండి అని నేను చెప్తున్నా. ఓకే, అంటే ఎక్కువ లీవ్స్ అవి పెట్టకుండా ఇక్కడికి వచ్చి ట్రావెల్ చేస్తే మీరు అబ్స్ట్రక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చి స్టక్ అయిపోతారు. ఇక్కడ మళ్ళీ వెనక పోవడానికి కష్టమైంది. మళ్ళీ నెక్స్ట్ అడ్మినిస్ట్రేషన్ వచ్చి అప్పటిదాకా మీ స్కిల్ సెట్స్ అవన్నీ ఉంటే
అప్పుడు పోవచ్చు. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న జాబ్ మొత్తం పోయిందనుకోండి, ఏమంటారు, ఉన్నది వద్దు ఉంచుకున్నది వద్దు అన్నట్టు, ఇది మంచి టైం కాదు మీరు ట్రావెల్ చేయడానికి, ఇది మంచి టైం కాదు మీరు స్టాంపింగ్ పోవడానికి. సరే, ఇక్కడ ఆల్రెడీ ఉండి మీకు యూఎస్ పోవాలంటే కంపల్సరీ స్టాంపింగ్ కావాలి కాబట్టి పోవాలి. కానీ అక్కడ ఉండి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ నేను పోయి ఆ పులి నోట్ల ఏలు పెట్టి పులి నోట్ల చెయ్యి పెట్టి కొరకదా అంటే మంచిది కాదన్నట్టు. ఓకే, మరి డ్రాప్ బాక్స్ పాలసీ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన తరుణంలో మీరు మన స్టూడెంట్స్కి లేకపోతే మన తెలుగు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఇండియాకి రాకండి, ఇంకా అది మెయిన్ ఇండియాకి రాకండి. అది సింపుల్ అండి, ఇండియాకి రాకండి. ఇండియాకి వస్తే ప్రిపేర్ రాండి, వచ్చి ఇక్కడనే ఉండేటట్టుగా ప్రిపేర్ అయ్యండి. వస్తే వీసా వస్తేనే పోయిన, లేకుంటే లేదు. మెంటల్ గా ఫిక్స్ చేయాలి పోవాలి. అక్కడ కారు ఇల్లు ఉందనుకుంటా నమ్మేసి వచ్చేసేయండి. మళ్ళీ ఎందుకు తలపైన ఇంకొంతోటి అవ్వంతోటి పెట్టి అమ్మిచ్చుడు అని తలకైనప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చే స్టక్ అయ్యే ఛాన్స్ బాగుంటుంది. ఎట్లా ట్రంప్ యాంటీ ఇమిగ్రెంట్, మళ్ళీ మీరు వీసా స్టాంపింగ్ కడతారు. ఇది ఎట్లున్నదంటే పూలు ఏళ్ళ నోటు పెట్టి ఇంకా గెలికినట్టే ఉన్నది. ఉట్టిగా ఇట్లా ఏళ్ళు పెట్టి తీసేసినట్టు ఇట్లా గెలికినట్టే ఉన్నది పులిని. అంతే. అంటే ఇప్పుడు పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు పొరపాటున రేపో ఎల్లుండో ఇండియా వచ్చారా అనుకోండి, ఆ తర్వాత ఆయన సడన్ గా ట్రంప్ ట్రావెల్ బ్యాన్ అంటే పరిస్థితి ఏమవుద్ది? అయిపోయినట్టే కదా. ఇప్పుడు అట్లా కాదండి, కొందరు ఏమైందంటే ఈ 4 ఏళ్ళ వీసా అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళు ఇప్పుడు వచ్చిండ్రు, కొందరు వేల మంది వచ్చిండ్రు. వచ్చి వాళ్ళ అపాయింట్మెంట్లు ఉన్నాయి, వాళ్ళ అపాయింట్మెంట్లు క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు వాళ్ళు ఇంటర్వ్యూకి రమ్మంటారు. ఇంటర్వ్యూ అపాయింట్మెంట్ 2 ఏళ్ళ దాకా లేవు. 2 ఏళ్ళ దాకా లేవు, 2 ఏండ్లు. నా తెలంగాణ భాషలో మీకు ఎట్లా అనిపిస్తుంది? 2 ఏళ్ళ దాకా లేవు. 2 ఏళ్ళ దాకా వాడు జాబ్ ఉంటుందా? ఉండదు. అంటే ఇప్పుడు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మళ్ళీ ఎత్తుకోవాలి, మళ్ళీ ఇక అపాయింట్మెంట్ ఎత్తుకొని ఆయన ఎత్తుకొని జాబ్ ఎత్తుకొని చూసుకోవాలి. ఇక అట్లా అట్లా కష్టం. H4 మీద పోవడమో ఎటువంటి ఇవ్వడమో, తర్వాత అపాయింట్మెంట్ దగ్గర ఆన్లైన్లో కూర్చొని వస్తుందా లేదా, అప్పుడప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రిలీజ్ ఓపెన్ అవుతాయి అంటే అన్నట్టు, అట్లా పెట్టుకొని చూసుకొని అపాయింట్మెంట్ చేసుకోవాలి. సో నేను అందుకోసమే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అడ్వైజ్ చేసింది క్యారియర్ గైడ్లా, ఇక్కడికి పిల్లల్ని రావద్దని చెప్పండి అని చెప్పి, ఎవరు కూడా రావద్దు, ఈ టైంలో రావద్దని మొదలే చెప్పినాం. ట్రావెల్ బ్యాన్ అయిద్దో తెలియదు, ఇది ఉంటుందో తెలియదు, అది ఉంటుందో తెలియదు. ఈ తుమ్ముతో ఊడ్చిపోయే ముక్కండి, దాని గురించి మీరు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన అనుకోండి, మరీ తుమ్ముతా ఉంటుందా, అది పోతే ఎప్పుడు. అది ఇప్పుడు మీరు ఇండియాకు మాత్రం పిలవకండి మీ పిల్లల్ని. పిలిచింది అనుకోండి, పర్మనెంట్గా పిలుచుకోండి, మీ ఇష్టం. ఇక మీకు మంచిగా మీ పిల్లగాని రాగానే మంచి ఫెరారీ కారు కొనిచ్చి మంచిగా కూర్చొని పెట్టి తినబెడతారంటే పిలుచుకోండి, అది మీ ఇష్టం. కానీ ఇప్పుడు మాత్రం నార్మల్ కుటుంబస్తులు మాత్రం అక్కడి నుంచి ఇక్కడ పిలిస్తే మంచి ఐడియా కాదు. అక్కడ మాకుండే ఇబ్బందులు మీకు అర్థం కావండి. మీరు అనవసరంగా పిల్లల మీద వాళ్ళకి ఆల్రెడీ మేము అండే ప్రెజర్లు చాలా ఉన్నాయి, మా మీద ఇంకా అక్కడ ప్రెజర్ పెట్టి రా అని మమ్మల్ని ఈడ్గా తినకండి. ఇది మా అడ్వైజ్, మీ టీవీ వాళ్ళకి అడ్వైజ్ అండి. ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాహుల్ రెడ్డి గారు. థ్యాంక్స్ అండి. సో చెప్పారు కదా సార్ చెప్పినట్టు చక్కగా అక్కడే ఉండండి, ఇక్కడికి వచ్చి ఇబ్బంది పడకుండా చూస్తూనే ఉండండి ఈహా టీవీ. ఇది ఈరోజు అప్డేట్.